ఇదిగోండి సార్. ఈ కాంట్రాక్టు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మీలో ఎవరైనా రాజాగాడికి చెప్పండి, ఆ గవర్నమెంట్కి ఇల్లు కట్టించే కాంట్రాక్ట్ మాకే రావాలి. భార్గవితో కలిసి బిజినెస్ మొదలు పెట్టారట. ఈ కూతురికి తండ్రిగా మారాక ఆ కూతురికి ద్రోహం చేద్దాం అనుకుంటున్నావా? చందు అక్కడ అల్లాడిపోతుంది. కృష్ణ, ఆ దేవుడు నాకెందుకమ్మా ఆయుష్ పోశాడు అంటూ ఏడుస్తోంది. నా కన్న తండ్రే నాకు శత్రువుగా మారాడని కొమిలిపోతోంది. నేను చందుకు శత్రువు ఏంటోదినా? జరుగుతున్న చూస్తుంటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. ఏ పిల్లలైనా తమకు కష్టం వస్తే తల్లిదండ్రులకి చెప్పుకుంటారు. కానీ తండ్రి వల్లే కష్టం వస్తే రక్షణ ఇచ్చేది ఎవరని చందు తల్లడిల్లిపోతోంది. చూడు కృష్ణ, జయంతి విషయంలో చాలా తప్పులు చేశావు. కారణం ఏదైనా తనకి మాత్రం నీ వల్ల అన్యాయం జరిగింది. చందు విషయంలో కూడా తప్పు చెయ్యకు. చందు అమాయకురాలు, తట్టుకోలేదు. చేజారిపోయాక ఏడ్చినా లాభం లేదు. భార్గవికి నచ్చ చెప్తావో బెదిరిస్తావో నీ ఇష్టం. రాజా జోలికి మాత్రం రావద్దని చెప్పు. అది నీ బాధ్యత. ఆ భార్గవితో కలిసి మా డాడీకి అడ్డు తగులుతున్నాడు నీ భర్త. వాళ్ళిద్దరూ కలిసి సిండికేట్ గా మారి సివిల్ కాంట్రాక్ట్ కి పోటీ వస్తున్నారా? చందు, ఏం చేస్తున్నావు? ఏమేం చందు? చందు, నిన్నే. ఏంటి చందు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరో ధనుష్ కోటి శివకోటిలు మీకోసం మన ఇంటికొచ్చారు. ధనుష్ కోట ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకొచ్చారు మీరు ఊహించగలరు అనుకుంటున్నాను. కానీ అలా చెప్తాడని మాత్రం నేను ఊహించలేదు. ఏం చెప్పాడు? మీరు భార్గవితో కలిసి బిజినెస్ చేస్తున్నారా? మీరు మర్యాదగా భార్గవికి సపోర్ట్ చేయడం మానేయమన్నారు. వాళ్ళ దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిదని వార్నింగ్ ఇచ్చెళ్లారు. రాస్కెల్, ఎంత ధైర్యం వాడికి! నా ఇంటికే వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? వాడంతు చూస్తాను. ఇంతకీ మీరు భార్గవితో కలిసి బిజినెస్ చేయడం నిజమా అబద్ధమా? అది చెప్పండి. చందు, నీకు విషయం చెప్పనా? ఒక్కొక్కసారి మనం ఒక గుంపులో నిలబడతాం. ఎవరో దొంగొచ్చి మనతో పాటు కలిసిపోతాడు. పోలీసులు ఆ గుంపును చెదరగొడితే వాడితో పాటు మనకి దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన మనం దొంగలమని కాదుగా. దానికి దీనికి సంబంధం ఏంటండి? మీరు భార్గవితో చేతులు కలపడం ఏంటి? ఇది అబద్ధం కాదు. మరి నువ్వేం చెప్పావు? నేనైతే నమ్మను అని చెప్పాను. మరి నమ్మని విషయం గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? భయం అండి. ఎందుకు? ఎందుకంటే నేనెక్కువగా ప్రేమించే మనుషుల్ని ఆ భార్గవి నాకు దూరం చేస్తుంది కాబట్టి. మా డాడీని ఎంతగా ప్రేమించానో మీకు తెలుసు. అలాంటి మనిషిని తన దారికి తెచ్చుకుంది. డాడీ తర్వాత ఆయన కంటే ఎక్కువగా అభిమానించేది మిమ్మల్ని. మిమ్మల్ని కూడా నాకు దక్కకుండా ఎక్కడ దూరం చేస్తుందో అని భయం అండి. చందు, నేను నీకు మాటిస్తున్నాను. నా ప్రాణం పోయినా సరే నీకు దూరం కాను.
హలో. రాజా, మూర్తి గారు చెప్పండి. ఆ ధనుష్ కోటి మనుషులు మన ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్ అంతా సర్వం నాశనం చేసి వెళ్ళారు. ఎందుకు? ఎందుకే ఉంది రాజా, నువ్వు వాళ్ళ దారికి అడ్డు తగులుతున్నావని వాళ్ళ పవర్ ఏంటో చూపించి నేను భయపెట్టడానికి వచ్చారు. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే. చందు, మూర్తి గారు రమ్మని ఫోన్ చేశారు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. అనవసరంగా ఏవేవో ఊహించుకోద్దు, అర్థమైందా? వస్తాను. ఏం చేస్తా ఉండారా మీరు? ఒక్కొక్కళ్ళని పందులు మేపుతున్నట్టు మేపుతా ఉండా. నా కొడుకుని ఎవడో కోన్ కిస్కాగాడు కొడతా ఉంటే ఏం చేస్తా ఉండారా? రేయ్, ఈ సిటీలో జనాలు నేనంటే భయపడాలా? అలాంటిది నా కొడుకుని కొట్టినారని బయటికి తెలిస్తే మూలనున్న ముసలమ్మ కూడా మనల్ని చూసి భయపడదురా. వాడు తప్పు చేసినాడురా. నా కొడుకు మీదనే చేసుకుని చాలా తప్పు చేసినాడు. వాడిని ఒత్తినే వదిలిపెట్టకూడదు. నరకాల, ముక్కలు ముక్కలుగా నరకాల. వెళ్ళండి. వాడు ఏడ దొరికితే ఆడ నరికేయండి, బాంబులేయండి, ఆడిని గుర్తుపట్టలేనంతగా చంపేయండి. వెళ్ళండి. అవసరం లేదు. నా కోసం కష్టపడి ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నేనే వచ్చాను. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొట్టి నా ఇంటికే వచ్చిండావురా? నీ కొడుకు నువ్వు ఏమన్నా దేవుళ్ళేంట్రా? మీ ప్రతాపాలు పౌరుషాలు ఆడవాళ్ళ మీద, ఆఫీస్ కుర్చీల మీద కాదురా, నా మీద చూపించండి. ఇందాక నీ కొడుకుని కొట్టా, ఇప్పుడు నిన్ను కొట్టడానికే వచ్చా. ఏం చేస్తావు? ఏంద్రా చూస్తా ఉండారు? వేసేయండి. ఏంట్రా చూస్తున్నావు? ఏదో కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉంటాడు, బెదిరిస్తే పారిపోతాడు అనుకుంటున్నావా? నేనేంటో ఈ పాటికే నీకు బాగా అర్థమైందనుకుంటాను. రేయ్, నేను రౌడీజానికి దిగితే నీకంటే పెద్ద రౌడీని. అసలు నా జీవితం మొదలైందే రౌడీజంతో, అది తెలుసుకో. రేయ్, ఫస్ట్ టైం కాబట్టి నేను ఎలాంటి వాడినో చెప్పడం కోసం ఇలా చిన్న చిన్న దెబ్బలతో వదిలేశాను. ఇంకోసారి నువ్వు నీ బాబు ఇలాంటి రౌడీ బెదవల్ని చూసుకొని రొమ్ము విరుచుకొని ముందుకొస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. ఏంటడి వాడు అలా ఇంటికొచ్చి మనలో తుక్కు కింద కొట్టిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఏం చేయరా? ఫస్ట్ టైం నాకు ఎదురు తిరిగినోడిని చూస్తా ఉంటానురా. వాణ్ణి వదిలిపెట్టను. నా ఇంటికొచ్చి నా చొక్కా పట్టుకున్నాడు, వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను.
అమ్మా భార్గవి, ఏంటమ్మా ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అంతా బాగానే ఉంది కదా? ఈ రోజు రాజా నాకు చాలా సాయం చేశాడు మావయ్య. సాయమా? ఏం సాయం? నన్ను రౌడీల నుంచి కాపాడాడు. ఓరి నాయను. నిజానికి రాజాకి నా మీదున్న కోపానికి నన్ను కాపాడాల్సిన పనిలేదు. అయినా కాపాడాడు అంటే నా మీద అభిమానం ఉన్నట్లేగా. అంత అభిమానించే మనిషిని నేను చాలా ఏడిపిస్తున్నాను. నేను తప్పు చేస్తున్నాను. ఓసి దీనంకమ్మా, ఉన్నట్టుండి ఇలా ప్లేటు మార్చేస్తుందేంటి? ఇది మంచిగా మారితే మనం అడుక్కు తిన్నట్టే. తేలు కుట్టాలి, పాము కాటేయాలి. ఏంటో మావయ్య, అనవసరంగా రాజా విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాననిపిస్తోంది. అమ్మా, నీ మంచితనం నీకు అలా అనిపిస్తుంది తల్లి. ఒక్కసారి ఆలోచించమ్మా, మీ అమ్మని వాళ్ళు ఎంత ఏడిపించారు. మీ అమ్మని ఎవరన్నా చారదీశారా? చివరికి ఎలాంటి చావు వచ్చింది మీ అమ్మకి ఆలోచించు. కానీ దానికి రాజాకి ఏం సంబంధం ఉంది మావయ్య? భలేదానివమ్మా, ఆ రాజా ఎవరు? ఆ కుటుంబంలో మనిషే కదా. కృష్ణ వీళ్ళందరికి బంధువులే కదా. అస్సలు నీ టార్గెట్ మర్చిపోతున్నావు తల్లి. ఆ చందు రాజాను విడతీస్తేనే కదా మీ నాన్న కుమిలిపోయేది. ఆయన ఏడిస్తేనే కదా మీ అమ్మ కన్నీటికి సమాధానం దొరికేది. ఏదో రాజా ఇప్పుడు సాయం చేశాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆ రాజా ఏమన్నా తక్కువ తిన్నాడా? వాడి పెళ్ళం చందుకి నువ్వంటే ఎంత కోపమని ఎన్నెన్ని మాటలు మాట్లాడింది. అసలు నీ మీద కోపం ఎందుకో మా చందుకి? అన్యాయం జరిగింది నీకు. అసలు నీ మీద చందు ఎందుకు పోట్లాడింది? చూడమ్మా, నువ్వు సింహం లాంటి దానివి. సింహం ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు, ముందుకే వెళ్ళాలి. అసలు నీ మనసు మార్చడం కోసమే రాజా కావాలనే నిన్ను కాపాడాడు తల్లి. నిన్ను గెలిచే దమ్ము లేక ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ఆ రాజా చేసిన ప్రయత్నం అమ్మా ఇది. నువ్వు అసలు తగ్గొద్దమ్మా. నువ్వు వెనక్కి తగ్గావు అనంటే అది నీ ఓటమి కాదు, మీ అమ్మ ఓటమి అని గుర్తుంచుకో. నిజమే మావయ్య, మా అమ్మని ఓడిపోనివ్వను, అంతే. మీరు భార్గవితో కలిసి బిజినెస్ చేస్తున్నారా? డాడీ తర్వాత ఆయన కంటే ఎక్కువగా అభిమానించేది మిమ్మల్ని. ఏం చేయాలి? భార్గవి అంత ఈజీగా వదిలిపెట్టే మనిషి కాదు. నేను నిజంగా భార్గవితో కలిసి బిజినెస్ చేస్తున్నాను, అగ్రిమెంట్ సైన్ చేశాను అని తెలిస్తే చందు తట్టుకుంటుందా? నిజం చెప్పినా అర్థం చేసుకోగలదా? ఏం చేయాలి? భార్గవి పని కట్టుకుని చందు రాజాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది అని చెప్పావు. మరి నువ్వెలా ఊరుకున్నావు? భార్గవి ఇలాగే రాజా చందుల మధ్య చిచ్చు పెడుతూ ఉంటే ఓ తండ్రిగా ఏం చేసేవాడివి? అంటే
ఈ కూతురికి తండ్రిగా మారాక ఆ కూతురికి ద్రోహం చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు నా మాట వింటారు? అటు చూస్తే రాజా చందుల కాపురం నాశనం అయ్యేలా ఉంది, ఇటు చూస్తే భార్గవి నా మాట వినాలా లేదు. ఎవరికి నచ్చ చెప్పాలి? నేనే ఇదంతా చేస్తున్నానని వదిన అనుకున్నాక ఏం చెప్పి ఒప్పించాలి? దేవుడా, ఎందుకిన్ని సమస్యలు తీసుకొస్తున్నా? దయచేసి రాజా చందుల కాపురానికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. నమస్తే జయంతి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీ నాన్నగారుండగా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవారు. ఆయన పోయాక మీరు మా ఆఫీస్కి రావడమే మానేశారు. అనుకోని పరిస్థితులు కొన్ని ఎదురయ్యాయి సార్, అందుకే రాలేకపోయాను. విన్నాను మేడం. ఆస్తి మొత్తం చేజారిపోయిందని తెలిసింది. మరిప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు మేడం? ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ అండి. అదేంటి జయంతి గారు, మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అనుభవం ఉందిగా, మీరు ఆ రంగం వదిలిపెట్టి వేరే రంగం ఎంచుకున్నారేంటి? దానికి వేరే కారణాలున్నాయండి. ఏదేమైనా మీరు గనక సివిల్ కాంట్రాక్ట్స్ లో ఉండుంటే మీకు గోల్డెన్ ఛాన్స్ దొరుకుండేది మేడం. 50,000 ఇళ్లు కట్టించడానికి జీవో వచ్చింది. మీరు గనక వచ్చుంటే ఖచ్చితంగా ఆ కాంట్రాక్ట్ మీకే వచ్చేలా చేసేవాణ్ణి. పర్వాలేదులేండి సార్, ఏదో ఒక రోజున మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ సాయం అడుగుతాను. మీరు అడగాలే గాని తప్పకుండా సాయం చేస్తాను మేడం. మీ నాన్నగారికి ఎంతో మంచి పేరుంది. మీలాంటి మంచి కాంట్రాక్టర్స్ మాకు అవసరమే. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎవరికిచ్చారు? భార్గవి గారని, ఆవిడికి శాంక్షన్ అయింది మేడం. ఎవరు? కొత్త కాంట్రాక్టర్. భార్గవి ఈ ఫీల్డ్లోకి వచ్చిందా? ఆయన కొత్త కాంట్రాక్టర్ కి ఆ ప్రాజెక్ట్ ఎలా ఇచ్చారు సార్? ఆవిడ మీకు తెలుసా? బాగా తెలుసు. ఆవిడ మినిస్టర్ గారి రికమెండేషన్ తో వచ్చింది మేడం. మినిస్టర్ గారి రికమెండేషన్ అయితే మాత్రం ఎలా ఇస్తారండి? ఆవిడ ఎలా చేస్తుందో తెలియకుండా ఎందుకు ఇచ్చారు? ఆవిడకి అనుభవం లేకపోయినా ఆవిడ పార్ట్నర్ గా ఉన్న రాజాకి చాలా అనుభవం ఉంది కదా మేడం. రాజానా? రాజా భార్గవికి పార్ట్నరా? ఏం సార్ మీరు అనేది? అవును మేడం, వాళ్ళ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పేపర్ సబ్మిట్ చేశారు. నిన్ననే వచ్చి కొటేషన్ కూడా ఇచ్చి వెళ్లారు. మీరు చెప్తుంది నిజమే కదా? కావాలంటే రేపు ఆఫీస్కి రండి మేడం, మీకు ఆ పేపర్స్ చూపిస్తా. థ్యాంక్ యూ కమిషనర్ గారు, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటి రాజా, నువ్వు ధనుష్ కూడా ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చావట, నిజానా? అవును. వాడు ఎలాంటి మనిషో తెలుసు కదా. తెలిస్తే భయపడి ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చోవాలా? వాడొచ్చి మన ఆఫీసులో గందరగోళం చేసి వెళ్ళాడని తెలుసు కూడా ఏమీ చేతగాని వాళ్ళగా భయంతో విరిగిపోవాలా చెప్పండి. నాతో మంచిగా ఉన్నంత వరకే నేను మంచిగా ఉంటాను మూర్తి గారు. ఈ బిజినెస్ లోకి దిగక ముందు మనం ఎలా ఉండేవాళ్ళమో వాళ్ళకి తెలియదు కదా, తెలిసేలా చేస్తాను. ఎందుకు రాజా ఇంత మొండితనం? పోలీసులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. నువ్వు రౌడీగా మారడేందుకు? పోలీసుల దగ్గరికి వెళ్తే నన్ను తక్కువగా ఊహించుకుంటారు మూర్తి గారు. వాళ్ళు లీగల్ గా వెళ్తే నేను లీగల్ గా వెళ్తాను. వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చి గూండాయిజం ప్రదర్శిస్తే నేను అంతకంటే ఎక్కువ గూండాయిజం చూపించగలనని వాళ్ళకి తెలిసి రావాలి.
ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఎదుర్కొని ఉంటారు మూర్తి గారు? ఒకరికి భయపడితే మనం బిజినెస్ చేయలేం. చూద్దాం, వాడితో ఎంత దూరమైనా వెళ్ళగల సత్తా నాకుంది. ధనుష్ కోట్ లాంటి వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాడివి. ఆ భార్గవ విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగేస్తున్నావు రాజా? ఆ భార్గవి ఏదో ప్లాన్ చేసి నిన్ను తన దారికి తెచ్చుకుంటుందని నీకు తెలుసు. కావాలని నీ జీవితంలో అలజడి రేపాలని చూస్తుందని నీకు తెలుసు. ఒకవైపు మీ మామయ్య, మరోవైపు నీ భార్య నిన్ను అనుమానించే పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ తెలుసు కూడా ఏమీ చేయలేకపోతున్నావు రాజా? శత్రువు ధనుష్ కోటి లాగా ఎదురెదురుగా ఉండి పోరాడితే పర్లేదు మూర్తి గారు. మనం చావడమో లేక వాణ్ణి చంపడమో తేలిపోతుంది. కానీ ఇలా పైకి కనిపించకుండా మనుషుల్ని వేధించే శత్రువులతోనే చాలా ప్రమాదం. ప్రమాదం అని తెలిసాక జాగ్రత్త పడి బయటపడే దారి చూసుకోవాలి కదా. ఆధారం దొరకడం లేదు. ఆ రోజు జయంతి గారిని కాపాడాలన్న ఉద్దేశం ఒక్కటే. అవన్నీ కాపాడితే సరిపోతుంది, మిగిలినవి అంత కష్టం కాదు అనుకున్నాను. ఈరోజు భార్గవిని ఎదుర్కోగలను, కానీ చందుకి సర్ది చెప్పుకోలేను. అదే నా బలహీనత అయింది. ఆ బలహీనతే భార్గవి తన బలంగా మార్చుకుని ఆటాడించాలని చూస్తుంది రాజా. కారణం ఏదైనా నువ్వు వెళ్ళి ఆ భార్గవి వేసిన పన్నాగంలో చిక్కుకున్నావు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. చూసావుగా, ధనుష్కోటి కూడా నీకు శత్రువు కాదు. ఆ భార్గవి ద్వారా నీ మీద తిరగబడ్డ శత్రువు. అర్థమవుతుంది మూర్తి గారు. ఆలోచిస్తున్నాను, ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి.